హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. నేను మీ భార్గవి. ఈరోజు వీడియోలో సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. క్విక్గా అయిపోతుంది, ఎటువంటి సాసులు అనేది ఇంట్లో లేకపోయినా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం ఫ్రైడ్ రైస్లు బయటనే టేస్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ని వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అంటే ఒక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉంచితే ఈ విధంగా తెల్లగా అవుతుందండి. ఈ టైంలో మనకి చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్, పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్ద పీసెస్లా కట్ చేస్తున్నానండి. సో ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. కొంచెం సేపటికి ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా నురగలా అయిపోయి తేలుతుంది. ఈ టైంలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం ఎగ్ని తినేటప్పుడు చప్పగా అనిపించకుండా కొంచెం రుచిగా ఉంటుంది. ఈ టైంలో ఇలా బాగా కలిపేసుకొని కొంచెం ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా వేగితే మనకి రబ్బర్ లాగా సాగుతుందండి. సో వెంటనే ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఎగ్ మొత్తాన్ని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్లో ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి మరీ కారంగా ఉండదు, సో అందుకోసమే ఇన్ని వేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి. ఈ ఫ్రైడ్ రైస్లో ఇంకా క్యారెట్, క్యాబేజీ ఉన్నా సరే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. సో ఈ రెండు కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఇందులో టేస్ట్. సో ఈ విధంగా కరివేపాకు రెమ్మలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పుని, కారాన్ని, గరం మసాలాను కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొందరు రైస్ వేసుకున్న తర్వాత కూడా వేసుకుంటారు, అలా కాకుండా ఇలా వేసుకున్నట్లయితే మనకి ఎగ్కి ఉప్పు కారం అనేది పట్టి తింటున్నప్పుడు చప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకున్న పక్కన పెట్టుకున్న రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం బాస్మతి రైస్ అనేది వేస్తున్నానండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ని, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోండి. ఈ సాసెస్ అనేది ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది వస్తుంది, లేదంటే నార్మల్ రైస్లా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్లు ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర ఐరన్ కడాయి అనేది లేకపోతే ఇలా నాన్ స్టిక్ కడాయిలో ట్రై చేయండి. కిందన అంటుకోకుండా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అచ్చం మనకి బయటన చేస్తారు చూడండి ఐరన్ కడాయిలో, ఆ టేస్టే వస్తుంది. సో బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఉన్నప్పుడే తినాలండి, లేదంటే చల్లారిపోతే అంత టేస్ట్ ఏముండదు. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తింటే భలే ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.